చాం, ప్రేమ్, రామచంద్రయ్య, శ్యామల నలుగురు కూడా దేవుణ్ణి మొక్కుకుంటూ కళ్ళు మూసుకొని ఉంటారు. అప్పుడే నలుగురు రౌడీలు చప్పుడు చేయకుండా రామచంద్రయ్య నోరు మూసేసి చాం, ప్రేమ్ వెనక వైపు నుంచి రామచంద్రయ్యని లాక్కు వెళ్ళిపోతారు. ఇక పక్కకు తీసుకురాగానే రామచంద్రయ్య ఆ నలుగురిని కూడా విదిలించేసుకుంటాడు. వాళ్ళని కుమ్మేస్తూ ఉంటాడు. వాళ్ళ చేతిలో ఉన్న గొడ్డలు తీసుకొని వాళ్ళకే తల పగలగొడతానని వార్నింగ్ ఇస్తూ, రేయ్ చెప్పరా, ఎవర్రా మిమ్మల్ని పంపించింది, చెప్తావా లేదా, లేకుంటే నా చేతిలో ప్రాణాలు కోల్పోతావు అని గొడ్డల్ని పీకపై పెట్టి నిలదీస్తూ ఉంటాడు. జగదీష్ సారే పంపించాడు అని నిజం చెప్పేస్తాడు. ఆ జగదీష్ గాడు పంపించాడంటే ఆ రమాదేవి కూడా పక్కనే ఉంటుంది కదా అని రామచంద్రయ్య అడగటంతో అవునని ఆ రౌడీలు చెప్తారు. ఇక్కడ కళ్ళు తెరిచి చూడగానే రామచంద్రయ్య లేకపోవటంతో అయ్యయ్యో నాన్న ఏమైపోయాడు అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. చామ్, నువ్వు అటువైపు వెతుకు, నేను ఇటువైపు వెతుకుతాను అని చామ్, ప్రేమ్ ఇద్దరూ కూడా రెండు వైపులా వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే ఈ రామచంద్రయ్య గొడ్డలు పట్టుకొని, ఒరే జగదీష్, నువ్వు ఇక్కడే ఉన్నావు కదరా, ఉండ్రా వస్తున్నాను అని గొడ్డలు పట్టుకొని జగదీష్ రమాదేవి దగ్గరికి వస్తారు. ఏయ్ జగదీష్, రమాదేవి మిమ్మల్ని వదలను అంటూ గొడ్డలు ఎత్తగానే జగదీష్ అడ్డు వస్తాడు. ఒక్క వేటు జగదీష్ని వేయటంతో జగదీష్ కుప్పకూలిపోయి కింద పడిపోతాడు. ఒసే రమాదేవి, వాడి సంగతి చూశాను, ఇప్పుడు నీ సంగతేనే అని రామచంద్రయ్య అరుస్తూ ఇక రమాదేవిని కొట్టబోతూ ఉంటాడు. రమాదేవి వణికిపోతూ ఉంటుంది. మరి ఈ లోపలే చాం, ప్రేమ్ వస్తారా, లేకుంటే రమాదేవి పరుగులు పెట్టి తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.